హర్యానా కాశ్మీర్ ఎలక్షన్లు రాబోతున్నాయి. జాతీయ పార్టీలు లోకల్ పార్టీలని గాబిజులనే ఉన్నాయి. ఇప్పుడు ఏ పార్టీ గెలుస్తుంది, ఎవరు గెలిస్తే ఎవరు సీఎం అవుతారు, ఏ లీడర్ నిలబడుతుండు, ఎవరికి టికెట్ వచ్చింది అనేది అందరికీ ఇంట్రెస్టింగ్ వార్త కదా. పురాగా మల్లోపారి చెప్పుకుందాం గాని ఇప్పుడైతే చూడుర్రి. కాంగ్రెస్ కండువ కప్పుకుంటుంది ఎవరో గుర్తుపట్టిండ్రా? రెజ్లర్ వినేష్ పోగట్. మొన్న ఒలింపిక్స్ ఆటల 100 గ్రామ్ వజన్ ఎక్కువ ఉందని మెడల్ మిస్ అయింది ఈ అక్కకే. ఈ అన్న కూడా రెజ్లరే, పేరు బజరంగ్ పునియా. ఇద్దరు సుత పార్టీల షేరికైండ్రు. అంతేకాదు అక్కకు ఎమ్మట ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు హర్యానా రాష్ట్రంలో. అన్ననేమో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సంఘానికి పెబ్బం చేసిండ్రు. అప్పట్ల భారత కుస్తీ సంఘం అధ్యక్షుడు బీజేపీ లీడర్ బ్రిజ్భూషణ్ ట్రైనింగ్లున్న ఆడవిళ్లను షిడాయిస్తుండని కంప్లైంట్ చేస్తే ఎవ్వరు పట్టించుకోకుంటే ఈ ఇద్దరు మస్తు కొట్లాడిండ్రు. న్యాయం అడిగినందుకు గొర్ర గుంజుకుపోయి అరెస్ట్ చేసిండ్రు. వీళ్లకు దిమాగ్ కరవైందని ప్రచారం సుత వేసిండ్రంటే ఏ లెవెల్ల రాజకీయం నడిచిందో చూడుర్రిగా. అటెన్క ఒలింపిక్స్ ఆటల వినేష్ పోగట్ పతార చూపించి జరంత వజన్ ఎక్కువయ్యే వరకు బిల్ల రాకుంటైంది. వెనకాల ఏదో జరిగిందని అప్పుడే ప్రచారం నడిచింది. ఇంకా నేను ఆడలేను అని కాంగ్రెస్ పార్టీల షేరికై ఎలక్షన్ల కొట్లాడబోతుందన్నట్టు. చూడాల మరి రాజకీయ కుస్తీలో ఏమైతదో.